హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతులకు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి, మరి రూపాయలు పడుతున్నాయా, లక్ష పైన పడుతున్నాయా, 2 లక్షలు పడుతున్నాయా, మరి ఒకే దఫాలో పడుతున్నాయా, విడతల వారి పడుతున్నాయా, అలాగే ఎకరకా 2 ఎకరాలకా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే పడట్లేదు, వివరాలు తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది రైతులందరికీ కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, ఏమి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు, జెన్యూన్ ఇన్ఫర్మేషనే. మీరు వెంటనే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా రైతులందరికీ లక్ష అంటే ఇప్పుడు మనకు రైతు బంధుకైతే ఎకరంన్నర అలా వేస్తున్నారు కదా డబ్బులు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎకరన్నర అని 2 ఎకరాలని కాదండి, మీకు ఎకరాల చొప్పున కాకుండా 2 లక్షలు అయితే ఒకే దఫాలో వేస్తామని చెప్పారు. కానీ ఫస్ట్లో మాత్రము విడతల వారిగా వేస్తామన్నారు, తర్వాత ఒకే దఫాలో అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకే దఫాలో కాకుండా మళ్ళీ విడతల వారిగా 4 విడతలుగా 2 లక్షలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఒక్కొక్క విడతల వారిగా మీకైతే 50,000 అయితే ఒక్క విడతలుగా 50,000 అయితే వేయడం జరుగుతుంది. అలా 4 విడతలుగా 2 లక్షలు అయితే వేస్తారు. మీరు పాటా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ అనేది రన్నింగ్లో ఉండాలి. ఏమైనా ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ ఉంటే అవి కూడా చేసుకోవడం కొత్త బ్యాంకులో పడడం వల్ల కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయ్యాయి. మనకి ఇంతకుముందు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అలాగే మీరు వెంటనే చేంజ్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ చేసుకోండి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ చేసుకోవడం వల్లనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే ఈ ఫిబ్రవరి 1 వారంలో ఖచ్చితంగా అయితే పడతాయండి. ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం వల్లనే పడకపోవడం కారణాలు ఉండొచ్చు. మీరు వెంటనే అయితే రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్.